తెలంగాణలో రైతుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గంలో ఇంతవరకు రైతు బంధు లబ్ధి పొందని 670 మంది రైతుల జాబితాలో ప్రెస్ క్లబ్ కు బయలుదేరినట్లు తెలిపారు. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. మీరు చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ, పడని రైతు బంధు, అదేవిధంగా రాని బోనస్సు, రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా, ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం. తాము అన్ని ఆధారాలతో సమాచారం తోచిన ప్రతి అంశాన్ని తీసుకొని ప్రజల ముందు వాస్తవాలు బయటపెట్టేందుకు వస్తున్నామని ఆయన చెప్పారు. రైతు సమస్యలపై చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని భావించినట్లు చెప్పిన కేటీఆర్, అయితే ఆయన నిన్నే ఢిల్లీకి వెళ్లిపోయారని విమర్శించారు. సీఎం లేకపోతే వ్యవసాయ మంత్రైనా, ఉప ముఖ్యమంత్రినైనా లేక మరెవరైనా చర్చకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలన్న ఉద్దేశంతో తమ పార్టీ ఈ చర్చకు ముందుకొచ్చిందని కేటీఆర్ అన్నారు.